హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఏకే రైల్వేస్. మనకి రీసెంట్గా జరుగుతున్న అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైక్ ఆర్ఆర్బి, ఎస్ఎస్సి అండ్ గ్రూప్స్ కానీ వేటికైనా మోస్ట్ ఆస్క్డ్ అండ్ మోస్ట్ ఫ్రీక్వెంట్గా కానీ అడిగే క్వశ్చన్స్ బుక్స్ అండ్ ఆథర్స్ అండి. ఇవి నేను 3 డిఫరెంట్ టాపిక్స్గా డివైడ్ చేశాను. ఇండియన్ ఆథర్స్, ఫారిన్ ఆథర్స్ అండ్ ఇండియాలోనే క్రికెటర్స్ రాసిన బుక్స్ గురించి ఎక్కువ ఫ్రీక్వెంట్గా అడుగుతున్నారు. ఇలా 3 డిఫరెంట్ సెక్షన్స్గా విడగొట్టాను. ఫస్ట్ వచ్చేసరికి ఇండియన్ రైటర్స్ అండ్ దేర్ బుక్స్ అండి. మనకి ప్రీవియస్గా ఫస్ట్ నుంచి ఇప్పటి వరకు రాసిన అన్ని బుక్స్ అనేవి ఇంపార్టెంట్. కాళిదాస రఘువంశం, అభిజ్ఞాన శాకుంతలం, కుమార సంభవం అండ్ మేఘదూతం. విశాఖ దత్ ముద్ర రాక్షసస్ అనేది అండ్ విష్ణు శర్మ గారు రాసిన పంచతంత్రం. రాస్ఖాన్ ప్రేమవాటిక. పనిని అష్టాధ్యాయ. శూద్రక మృశ్చింత కటకం. కల్హాన రాజతరంగిణి. ఇది మనకి కాశ్మీర్ జియోగ్రఫీ గురించి చెప్తుందండి. కౌటిల్య అర్థశాస్త్రం. వేదవ్యాసుడు రాసిన భగవద్గీత అండ్ మహాభారతం. అశ్వఘోష బుద్ధ చరిత్రం. ఫిర్దౌజీ షహనామా. అబ్దుల్ ఫజల్ ఐన్ ఈ అక్బారీ అండ్ అక్బరీనామా. కబీర్ దాస్, ఇది మనకి ఇంపార్టెంట్ అండి. కబీర్ దాస్ రాసిన బీజక్, రామాయణి, సబద్ అనేవి ఇది చాలా ఇంపార్టెంట్. అల్ బిరూని కితాబ్ ఉల్ హింద్, దీన్ని వేరే అంటే పర్షియన్లో కూడా వాళ్ళు అనువదించారండి. ఇది కూడా చాలా ఇంపార్టెంట్. ఎక్కువ సార్లు దీన్ని అడగటం జరిగింది. రవీంద్రనాథ్ ఠాగూర్ గారు రాసిన చిత్రాంగద, గీతాంజలి, గోర, చందాలిక, విసర్జన, హంగర్ స్టోన్స్, ద కోర్ట్ డాన్సర్స్, పోస్ట్ ఆఫీస్, కింగ్ ఆఫ్ డార్క్ చాంబర్. జయదేవ్, గీతా గోవిందం. సరోజినీ నాయుడు గారిది చాలా ఇంపార్టెంట్ అండి. గోల్డెన్ థ్రెషోల్డ్, బ్రోకెన్ వింగ్స్. డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ గారు రాసిన ఇండియన్ ఫిలాసఫీ, ద హిందూ వ్యూ ఆఫ్ లైఫ్. ఇందిరాగాంధీ, ఎటర్నల్ ఇండియా. బాలగంగాధర్ తిలక్, గీతా రహస్య అండ్ గాంధీ గారివి గోఖలే, మై పొలిటికల్ గురు, మై ఎక్స్పెరిమెంట్స్ విత్ ట్రూత్. ఇవి కూడా చాలా ఇంపార్టెంట్. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాసిన అనైహిలేషన్ ఆఫ్ కాస్ట్ ఇన్ ఇండియా, ద అన్టచబుల్స్, బుద్ధ అండ్ హిస్ ధర్మ. శశి థరూర్ గారు రాసిన ఇండియా శాస్త్ర, రిఫ్లెక్షన్స్ ఆన్ ద నేషన్ ఇన్ అవర్ టైమ్, బుక్లెస్ ఇన్ బగ్దాద్. ఎల్కే అద్వానీ గారు రాసిన ప్రిజనర్స్ స్క్రేప్ బుక్. రామచంద్ర గృహ గారు రాసిన, ఇది చాలా ఇంపార్టెంట్ అండి, ఈయన క్వశ్చన్స్ చాలా ఎక్కువ సార్లు అడుగుతూ ఉంటారు, ద కార్నర్ ఆఫ్ అ ఫారెన్ ఫీల్డ్ అండ్ ఇండియన్ హిస్టరీ ఆఫ్ బ్రిటిష్ స్పోర్ట్. సచిన్ టెండూల్కర్ గారు రాసిన ప్లేయింగ్ ఇట్ మై వే అనేది. ఏపీజే అబ్దుల్ కలాం గారిది ఇంపార్టెంట్ అండి. ఇగ్నైటెడ్ మైండ్స్, వింగ్స్ ఆఫ్ ఫైర్, గైడింగ్ సోల్స్, ఎన్విజనింగ్ ఆఫ్ అన్ ఎంపవర్డ్ నేషన్. నరేంద్ర మోదీ గారి ఇది చాలా ఫ్రీక్వెంట్. ఇప్పుడు మనకి ఆయన పిఎం కావటం వల్ల ఎక్కువగా అడిగే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. సో ఎగ్జామ్ వారియర్స్. ఫారెన్ రైటర్స్ అండి. ఆడమ్ స్మిత్ గారు రాసిన వెల్త్ ఆఫ్ అ నేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇది ఎకనామిక్ రిలేటెడ్ అండి. అండ్ అడాల్ఫ్ హిట్లర్ రాసిన మే క్యాంప్ అనేది కూడా చాలా ఎక్కువ సార్లు అడిగారు. ఆల్బర్ట్ ఐన్స్టీన్ రాసిన ద వరల్డ్ యాజ్ ఐ సీ ఇట్. అరిస్టాటిల్ రాసిన పాలిటిక్స్. డాంటే డివైన్ కామెడీ, ఇది కూడా చాలాసార్లు అడిగారండి. హోమర్ రాసిన ఇలియాడ్ అండ్ ఒడిసీ అనే బుక్స్ కూడా ఇంపార్టెంట్. అండ్ ఐజాక్ న్యూటన్ గారు రాసిన ప్రిన్సిపియా. ప్లాటో రాసిన రిపబ్లిక్. విలియం షేక్స్పియర్ రాసిన కామెడీ ఆఫ్ ఎర్రర్స్, యాజ్ యూ లైక్ ఇట్, అ మిడ్ నైట్ సమ్మర్ నైట్ డ్రీమ్స్, మర్చెంట్ ఆఫ్ వెన్నిస్, హ్యామ్లెట్, కింగ్ లియో టాల్స్టే రాసిన వార్ అండ్ పీస్, ద కింగ్డమ్ ఆఫ్ అ గాడ్ ఈజ్ విత్ ఇన్ యూ. అండ్ హిలరీ క్లింటన్ రాసిన వాట్ హ్యాపెండ్. ఇవి మనకి మోస్ట్ ఇంపార్టెంట్ ఫారిన్ రైటర్స్ అండ్ వాళ్ళు రాసిన బుక్స్ అండి. తర్వాత క్రికెటర్స్ వాళ్ళు రాసిన బుక్స్ గురించి రీసెంట్ టైమ్స్లో బాగా ఎక్కువగా అడుగుతున్నారు. దాంట్లో మనకి టెస్ట్ ఆఫ్ మై లైఫ్ యువరాజ్ సింగ్ గారు రాశారు అది. స్ట్రైట్ ఫ్రమ్ ద హార్ట్ కపిల్ దేవ్. సన్నీ డేస్ సునీల్ గవాస్కర్. ధోని టచ్ ధోని అండ్ భరత్ సుందర్ సేన్ గారు ఇద్దరు దానికి కో ఆథర్ చేశారండి ఈయన. అండ్ స్టార్ గేజింగ్ ద ప్లేయర్ ఆఫ్ మై లైఫ్ రవి శాస్త్రి గారు రాశారు. ఇది మనకి కంప్లీట్ అంటే మోస్ట్ ఫ్రీక్వెంట్గా అడుగుతున్న క్వశ్చన్ పేపర్స్ అన్నీ ఫ్రీక్వెంట్గా ప్రీవియస్గా ఇచ్చిన క్వశ్చన్ పేపర్స్ నుంచి చూసిన తర్వాత వాళ్ళు ఫ్రీక్వెంట్గా అడిగిన క్వశ్చన్స్ నుంచి మనం దీన్ని ప్రిపేర్ చేసామండి.